ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ముత్యాలమ్మ తల్లి, ఈ షర్ట్ పీస్ నేను బాగా ఐరన్ చేసి టైలర్ అయ్యేలా దీవించమ్మా. మేడం, చెప్పండి కరుణాకర్ గారు. ఆనందిని అవమానించడానికి అన్ని ఏర్పాట్లు చేశాను. ఈ వేడుకను వీక్షించడానికి మీరు రండి మేడం. రే, ఆ కరుణాకర్ ఏదో ప్లాన్ చేసి ఆనందికి ఆ షర్ట్ పీస్ ఇచ్చాడ్రా. ఏం ప్లాన్ అన్నా? ఏమో తెలియదు కానీ కాసేపట్లో మాత్రం ఏదో జరగబోతుందిరా. చూడు. సార్, కస్టమర్ చూసే శాంపుల్ పీస్ని ఐరన్ చేయమని ఎందుకు తీసుకురమ్మన్నారు సార్? అది నీకు ఇప్పుడు అర్థం కాదురా. ఆ షర్ట్ పీస్ ఇవ్వు. మనం ఐరన్ చేసే చోట నార్మల్ ఐరన్ బాక్స్ తీసేసి హెవీ మెటీరియల్ ఐరన్ బాక్స్ పెట్టు. ఆనంద్కి షర్ట్ పీస్ ఇచ్చి ఐరన్ చేయమని పంపిద్దాం. సార్, హెవీ 2K ఐరన్ బాక్స్తో ఈ సాఫ్ట్ మెటీరియల్ ఐరన్ చేస్తే ఈ షర్ట్ పీస్ కాలిపోతుంది సార్. మనకు కావాల్సింది అదే కదరా సార్. 2 కోట్ల బిజినెస్ సార్. అవన్నీ నాకు తెలుసు. నువ్వు వెళ్ళి చెప్పిన పని చేయి. హలో. అలాగే సార్. నమస్తే బాబు. నమస్తే. ఎవరండి మీరు? నా పేరు అప్పన్న. మీరేనా అప్పన్న అంటే? మీరు వస్తున్నారని మా ప్రొడక్షన్ హెడ్ చెప్పారు. నేను వస్తున్నానని మీకు ముందే చెప్పారా? అవును సార్. ఏమైంది ఆనంది? ఐరన్ చేయగానే ఈ షర్ట్ ఇలా కాలిపోయింది. అలా ఎలా కాలిందానంది?
ఐరన్ చేయటానికి అలా ఐరన్ బాక్స్ ని క్లాత్ మీద పెట్టాను. అంతే అక్క, షర్ట్ కాలిపోయింది. నువ్వు హెవీ డ్యూటీ ఐరన్ బాక్స్ తో ఐరన్ చేసావా? అక్క, అది ఈ ఐరన్ బాక్స్ నేను చూడలేదు. ఈ శాంపిల్ పీస్ ని ఐరన్ చేయాలి అనే తొందరలో ఏ ఐరన్ బాక్స్ చూడకుండా ఐరన్ చేశానక్క. ఇప్పుడు ఏం చేయను? ఒక్క నిమిషం ఆనంది, అదే షర్ట్ పీస్ ఇంకొకటి ఇస్తాను, జాగ్రత్తగా ఐరన్ చేసి ఇచ్చేసి. ఈ రోజు నా తలరత మారబోతోందని ఆనందంలో ఉన్నానక్క, కానీ ఇలా జరిగింది ఏంటి? సరే, నువ్వు కంగారు పడకు ఆనంది, ముందలా బాధపడడం ఆపు, నేను ఇప్పుడే వస్తాను. ఏయ్ పల్లెటూర్, నీకు నేనేం పని చెప్పాను? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నిన్నే శాంపిల్ పీస్ ఐరన్ చేయమని చెప్పాను, చేశావా? అడిగేది నిన్నే, ఐరన్ చేశావా లేదా? సార్, ఇంకో 2 నిమిషాల్లో తను ఐరన్ చేసి తీసుకొచ్చేస్తుంది. మధ్యలో నువ్వు మాట్లాడుతున్నావేంటే? పని చెప్పింది నీకా తనకా? అది కాదు సార్. నీ పని నువ్వు చూసుకో, వెళ్ళా. నేను ఇచ్చిన శాంపిల్ పీస్ ఏది? అది ఏమైందంటే? అది అది అని ఏంటి నాన్స్తున్నావు? అక్కడ క్లయింట్ ఎదురు చూస్తున్నారు, వెంటనే శాంపిల్ పీస్ ఇవ్వు. నీకు టైలర్ అయ్యే యోగ్యత లేదు. ఇక్కడ చేసిన నాళ్ళు చెత్త ఊడ్చడం, టీ కాఫీలు ఇవ్వడం, ఇదే నీ బతుకు. నీకు టైలర్ అయ్యే అవకాశం ఇచ్చాను చూడు, నాది బుద్ధి తక్కువ. ఎందుకు ఏడుస్తున్నావు? ఆ శాంపిల్ పీస్ ఇచ్చేసి ఎంతసేపు అయినా ఏడు. ఇవ్వు ఇవ్వు, నిన్నే. నువ్వేం చేసావో తెలుసా? నేనేం కావాలని చేయలేదు సార్, ఏదో పొరపాటున జరిగిపోయింది, నన్ను క్షమించండి సార్. వేరే శాంపిల్ పీస్ తీసుకొని ఐరన్ చేసి ఇచ్చేస్తాను సార్. ఆగో, అక్కడ హాట్గా ఏదో జరిగేలా ఉందిరా. హాట్గా కాదన్నా, ఏదో తగలబడిపోయేలా ఉంది అక్కడ. 2 కోట్ల బిజినెస్ కోసం వచ్చారు, నువ్వేమో శాంపిల్ పీస్ ఇలా చేశావు. నీకు కొంచెమైనా బాధ్యత ఉందా? ఇచ్చిన పని సరిగ్గా చేయడం చేత కాదు కానీ మరో పీస్ తీసుకెళ్లి ఐరన్ చేసి తీసుకొస్తావా? అసలు ఇలా కాలిపోయిన పీస్ని కస్టమర్ చూసుంటే ఏమైతుండనో తెలుసా? నేనే తప్పు చేశాను సార్, నేను ఒప్పుకుంటున్నాను. ఒకవేళ నా వల్ల మీ బిజినెస్ పోతుందంటే వచ్చిన కస్టమర్స్ ని నేను బ్రతిమలాడతాను సార్. నువ్వెవరి కస్టమర్ను బతిమలాడడానికి? చేసిన పని తప్పు, మళ్ళీ వెళ్ళి కస్టమర్తో మాట్లాడుతుందంట.